మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుచున్న దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. ప్రియులారా, సూర్యుని కంటే ప్రకాశవంతమైనటువంటి వెలుగుతో నిండిన దివ్య సప్రసాద అద్భుతం ఒక గొప్ప ఆశ్చర్యం. జూన్ 6వ తారీఖున 1453 సంవత్సరంలో ఫ్రెంచ్ సైనికులు ఎక్సెల్సిస్లోని ఒక చర్చిని దోచుకున్నటువంటి ఒక సైనికుడు. ఈ ఫ్రెంచ్ సైనికులు లుడ్విగ్ సైన్యాన్ని ఎదుర్కొంటూ, ఆ సమయంలో ఫ్రెంచ్ సైన్యానికి చెందినటువంటి ఒక సైనికుడు చర్చు ద్వారాలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి దివ్య సప్రసాదం మందసం ఉన్న దానిని ఓపెన్ చేసి మోన్స్టాన్స్తో ఉన్నటువంటి దివ్య సప్రసాదం మనం ఆరాధనకు ఉపయోగిస్తాం కదండి. ఆ దివ్య సప్రసాదాన్ని దొంగలించి అక్కడున్న వస్తువులతో పాటు ఆ దొంగ ఒక ఆడగాడిదపై వేసి మూట కట్టి ఆడగాడిదపై పెట్టి టూరిన్ నగరానికి తీసుకెళ్తూ ఉన్నాడు. అలా టూరిన్ నగరానికి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక టూరిన్ నగరం మధ్యలోకి కూడలిలోకి వచ్చినప్పుడు అక్కడ గాడిద సాష్టాంగపడింది, తడబడి. ఆ సమయంలో సంచిలో ఉన్నటువంటి దివ్య సప్రసాదము ఆ సంచి ఓపెన్ చేసుకుని కిందకు వచ్చి అది హఠాత్తుగా ఆ టూరిన్ నగర హౌసెస్ ఇల్లులు పైకి లేచి ప్రతి ఇంట్లో చూస్తున్నారు, ఏంటి అలా పైకి లేచిందని. అక్కడ అందరూ చూస్తుండగా అద్భుతమైన వెలుగుతో ఆ దివ్య సప్రసాదం వెలుగుతుంది. ప్రియులారా, సూర్యుడి కంటే ప్రకాశవంతంగా వెలుగుతున్నప్పుడు అందులో ఒక ఆయన డాన్ బర్తమయో, ఈ డాన్ బర్తమయో గారు వెంటనే బిషప్ గారి దగ్గర పరిగెడుతున్నాడు. బిషప్ రొమానో గారు ఆ బిషప్ గారి దగ్గర పరిగెట్టి ఆ బిషప్ గారికి ఈ మాటలు చెప్పినప్పుడు వెంటనే బిషప్ గారు ఒక పాత్ర పట్టుకొని ఆ జరిగిన సంఘటనకు వచ్చేటప్పుడు దివ్య సప్రసాదము సూర్యుడి కంటే అద్భుత వెలుగులు ప్రకాశించడాన్ని అందరూ అక్కడున్నటువంటి క్రైస్తవులందరూ, టూరిన్ నగరంలో ఉన్న క్రైస్తవులందరూ ఆరాధన చేసి, చూడండి పైన పిక్లో ఉంది, ఆరాధన చేసి ఆ బిషప్ గారు ఆ పవిత్రమైన దివ్య సప్రసాదాన్ని తన చేతిలో ఉన్న పాత్రలోకి రమ్మని ప్రార్థన చేయగా అందరూ చూస్తుండగా అద్భుతంగా ఆ ప్రకాశిస్తున్నటువంటి దివ్య సప్రసాదం బిషప్ గారి చేతిలోకి వచ్చి ఆ పాత్రలో నిలిచింది. ఎంత అద్భుతం అండి! ప్రజలందరూ చూశారండి. ప్రకాశవంతమైన సూర్యుడి కంటే ప్రజ్వలమైన వెలుగుతో వెలిగిన ఇంకొక సూర్యుడా అన్నట్లుగా టూరిన్ ప్రజలు చూశారు. ప్రియులారా, ఇదే అద్భుతం. ప్రార్థించుదాము. ఓ తండ్రి, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. ఫ్రెంచ్ సైనికులు ఆ దివ్య సప్రసాదాన్ని దొంగతనం చేసి తీసుకువెళ్తూ ఉండగా ఆడగాడిద మీద ఆ గాడిదకి తెలుసు తను మోస్తున్నటువంటిది నెవరినో. అదుగో ఆనాడు నిన్ను బెత్లెహేముకు మోసుకుని వెళ్ళిందే మరియ తల్లి గర్భములో. ఆనాడు నిన్ను ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళిందే మరియ తల్లితో కలిపి. ఆనాడు నిన్ను అదుగో పవిత్రమైన యెరూషలేము యాత్రలో నిన్ను మోసుకెళ్ళిన ఆ గాడిద వంశం ఎంత ధన్యమైనదో. ఈనాడు కూడా ఆ గాడిద నిన్ను ఆరాధించుటకు సాష్టాంగపడగా ఆ దివ్య సప్రసాదం మీరు ఆ మూటలోంచి బయటకు వచ్చి ప్రకాశవంతమైన, అందరూ చూస్తుండగా పైకి లేచి గొప్ప వెలుగుతో నింపబడిన దివ్య సప్రసాదం, రెండవ సూర్యుడి కంటే ప్రకాశవంతమైన కాంతివంతుడా అని చూసి ఆ బిడ్డలందరూ ఆశ్చర్యంతో ఆ బిషప్ గారి పాత్రలోకి రావటం ఒక గొప్ప ఆశీర్వాదం. మేము దివ్య సప్రసాదాన్ని అచంచలమైన మనసుతో ఆరాధించే భాగ్యమును మాకు అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు దీవించి ప్రేమించి కాచి కాపాడునుగాక. ఆమేన్.